హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య క్రిష్ దగ్గరికి వచ్చి నేను పుట్టిన నెల తెలుసుకున్నావు, నేను పుట్టిన సంవత్సరం తెలుసుకున్నావు, ఇప్పుడు నేను పుట్టిన డేట్ను కూడా తెలుసుకోవాలి కదా క్రిష్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే నువ్వు ఏదో ఒక హింట్ ఇస్తావు కదా, అలాంటిది ఏదో ఒక హింట్ ఇవ్వు, నేను అప్పుడు తెలుసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే సరే నీకు హింట్ ఇస్తాను చూడు అని చెప్పేసి తన ఫోన్లో ఒక అమ్మాయిని ఫోటో చూపించి, ఈ అమ్మాయి నా ఫ్రెండ్, ఈ అమ్మాయి ఇప్పుడు గర్ల్స్ హాస్టల్లో చదువుతుంది, ఈ అమ్మాయి ఉన్న రూమ్ ఈ అమ్మాయి ఇప్పుడు గర్ల్స్ హాస్టల్లో చదువుకుంటూ ఉంటుంది, ఈ అమ్మాయి ఉన్న రూమ్ నంబరే నేను పుట్టిన డేట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే ఏంటి, ఇప్పుడు నేను గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాలా, ఈ అమ్మాయి ఏ రూమ్లో ఉందో తెలుసుకోవాలా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే మరి ఎలా తెలుసుకుంటేనే కదా అన్నీ జరుగుతాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే సరే అని చెప్పి బాబీతో కలిసి ఆ గర్ల్స్ హాస్టల్కి అయితే వెళ్తూ ఉంటాడు. అలా ఎవరికీ కనిపించకుండా ముసుగులైతే వేసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడున్న రూమ్స్ అన్నీ అయితే చెక్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఏ రూమ్లో ఉందో ఎలాగైనా సరే ఈరోజు తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడున్న హాస్టల్ రూమ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కొంత అమ్మాయిలు లేచి ఉండటం చూసి, అన్న ఇప్పుడు అమ్మాయిలు లేచి ఉన్నారన్న ఏం చేద్దామని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే ఇప్పుడు మన ఇద్దరం కలిసి డౌన్ టు ఎక్స్కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న బాబీ అయితే మంచి ప్లాన్ వేసావన్న అని చెప్పేసి వాళ్ళిద్దరూ అయితే బొంగరకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఇద్దరిని చూసి ఏంటి వీళ్ళిద్దరూ దొంగతనంగా వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి వాళ్ళలాగానే డౌన్ టు ఎక్కి వెళ్తూ ఉంటాడు.